నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేసినటువంటి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా అరెస్ట్ అయ్యారు. మొత్తానికి ఈ అరెస్టులను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. సార్ నమస్తే. మొత్తానికి రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు సార్ లిక్కర్ స్కామ్లో. అదేవిధంగా ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా అరెస్ట్ అయ్యారు. మరి వీరిద్దరూ కూడా గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ప్రభుత్వ పెద్దలకు వత్తాసు పలుకుతూ పనిచేశారో మనం అందరూ కూడా చూసాం. మరి ఈ రెండు అరెస్టులను ఏ విధంగా చూడవచ్చు అంటారు? వాస్తవంగా రాజ్ కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో ఐటీ అడ్వైజర్గా నియామకం చేయబట్టబడ్డాడు. ఐటీ అడ్వైజర్గా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ఎన్ని ఐటీ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయించడంలో ఇతని ప్రమేయం ఉందనేది మనం గణాంకాల కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 2019కి ముందు గ్రౌండింగ్ అయిన చాలా కంపెనీలు కూడా 2019 తర్వాత రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయినాయి వెనక్కి. రాష్ట్ర విభజన జరిగింది. ఈ రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో ఎంటర్ప్రెన్యూర్స్గా ఉన్న ఐటీ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు మన రాష్ట్రంలో కూడా ఏదైనా మన మూలాలు ఉన్న రాష్ట్రంలో కూడా సంస్థలు నెలకొల్పాలి అని చెప్పని 2019కి ముందు అప్పుడు 2017 నుంచి 19 వరకు ఐటీ మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారి చొరవతో చాలామంది కంపెనీలు ఎస్టాబ్లిష్ చేశారు. అటువంటి వాళ్ళని మరింతగా ప్రోత్సహించి ఇంకా కంపెనీలు రావడానికి దోహదం చేయాల్సిన ఐటీ అడ్వైజర్గా పనిచేసిన కేసిరెడ్డి రాజ్ ఎలియాస్ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అతని హయాంలో కంపెనీలు రప్పించకపోగా ఉన్న కంపెనీలని పారదోలారు. ఇది అతని ట్రాక్ రికార్డు. మరి దేనికి ఉపయోగపడ్డాడు ఆయన అంటే ఇతని స్పెషాలిటీ ఏంటి? ఐటీ అడ్వైజర్గా ఫెయిల్యూరు. పోనీ ఇంకా ప్రజల నుంచి ఐటీ అడ్వైజర్గా జీతం తీసుకున్నాడు కదా. ఈ జీతం తీసుకున్నది కాక ఇంకొక పని కూడా చేశాడు ఈయన. జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ వాలంటీర్ వ్యవస్థకి ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ కోసం అని చెప్పని ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని చెప్పని ఒక ఏజెన్సీని అపాయింట్ చేశారు. ఆ అపాయింట్ చేసింది ఈ కసిరెడ్డి రాజు గారికి సంబంధించిన యూనికాన్ కన్సల్టెన్సీ అనే సంస్థ. సంవత్సరానికి 68 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాల్లో 340 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి అతనికి సర్వీస్ ఛార్జ్ పే చేశారు. మరి మనకందరికీ తెలుసు వాలంటీర్లకి ఎక్కడైనా ఒక శిక్షణా తరగతులు కానీ వాళ్ళ విధుల గురించి వాళ్ళ డూస్ అండ్ డోంట్స్ గురించి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కానీ జరగటం మనం చూసామా? మరి 340 కోట్లు ఎందుకు అప్పచెప్పారు అతనికి? ఎందుకు అప్పచెప్పారు అని అంటే అతని సర్వీసెస్ జగన్మోహన్ రెడ్డి గారు వేరే రకంగా వాడుకున్నాడు. దేనికి వాడుకున్నాడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మద్య నిషేధం చేస్తానని చెప్పని వాగ్దానం చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. దేనికి ఆదాయం? ప్రభుత్వానికి ఆదాయమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆదాయం. సహజంగా ఇవాళ అన్ని ప్రభుత్వాలు ఏంటంటే మద్య నిషేధం చేయటానికి వెనకడిగేసేది మద్యం ద్వారా ప్రభుత్వానికి సమకూరే ట్యాక్స్ రెవెన్యూస్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆదాయాన్ని కోల్పోయినప్పుడు ప్రభుత్వ పరంగా బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్ ఎదురవుతాయి కాబట్టి వెల్ఫేరు చేయడానికి ఆస్కారం ఉండదనే ఉద్దేశంతో, సంక్షేమాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉండదనే ఉద్దేశంతో మద్య నిషేధం చెయ్యాలని మనసులో ఉన్నా కూడా చేయలేకపోతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రభుత్వ ఆదాయం కన్నా కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి మరి తన సొంత ఆదాయ వనరుగా మార్చుకున్నాడు మద్యాన్ని. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కోణాలు అందులో మిళితమై ఉన్నాయంటే ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల మద్యం పాలసీ వెనక జరిగిన లోటుపాట్ల గురించి మాట్లాడుకుంటే మొట్టమొదట 2019 నవంబర్లో కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు. ఆ మద్యం పాలసీ ఏంటి? అప్పటి వరకు ప్రైవేటు వ్యక్తుల చేతిలో వైన్ షాప్స్ ఉండేవి. ఆ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే రీటైల్ అమ్మకాలు కూడా నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. అందులో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తారు. ప్రభుత్వం తరఫున వాళ్ళు సేల్స్ బాయ్స్గా ఉంటారు. డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి బ్రోవరేజెస్ కార్పొరేషన్ ద్వారా స్టాక్ వెళ్తుంది. ఆ స్టాక్ని ప్రభుత్వోద్యోగులుగా ఉన్న వ్యక్తులు సేల్స్ బాయ్స్గా వాళ్ళు అమ్మి ఆ డబ్బును ప్రభుత్వానికి జమ చేస్తారు అని చెప్పని. ఇక్కడ ప్రైవేట్ ప్లేయర్లు పనే లేదు. ఇటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఏం చేశారంటే రాష్ట్రంలోకి 22 డిస్టిలరీస్ ఉన్నాయి.
ఆ డిస్టిలరీస్ మొత్తాన్ని కూడా వైసీపీ నాయకులు హస్తగతం చేసుకున్నారు. ఆ యాజమాన్యాన్ని బెదిరించి మీరు మాకు లీజ్ ప్రాతిపదిక మీద ఇచ్చేయాలి అని చెప్పని వాటిని వీళ్ళు టేక్ ఓవర్ చేసి, వీళ్ళు కొత్తగా కంపెనీలు రిజిస్టర్ చేసి, వీళ్ళు కొత్త కొత్త బ్రాండ్లు ఇన్వెంట్ చేసి, వీళ్ళ బ్రాండ్లే బ్రోవరేజెస్ కార్పొరేషన్ కొనుగోలు చేస్తుంది. ఆ కొనుగోలు చేసిన బ్రాండ్లని ప్రభుత్వ వైన్ షాపుల్లో పెట్టి అమ్ముతారు. జనరల్గా డబ్బులు ఇచ్చి కొనుక్కునేవాడికి ఆప్షన్ ఉంటుంది, ఏ బ్రాండ్ కొనుక్కోవాలి అనేది వాడిష్టం. కానీ ఇక్కడ ఏం చేశారు, వీళ్ళు అమ్మేవే అక్కడ చలమణిలో ఉంటాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం వీళ్ళు స్టాక్ మెయింటైన్ చేయరు. వీళ్ళు ఏ ఉత్పత్తులు అయితే తయారు చేస్తున్నారో ఆ ఉత్పత్తులు మాత్రమే అందుబాటులో ఉంచుతారు. దాంతో కాంట్రబట్టి సిచ్యుయేషన్లో వీళ్ళు ఏ ప్రోడక్ట్ అయితే సేల్స్కి పెడితే ఆ ప్రోడక్టే కొనుక్కుంటా ఉన్నారు. దాంట్లో ఒకటి క్వాలిటీ విషయంలో రాజీ పడ్డారు. ఆ రాజీ పడ్డ పర్యవసానం 2014-19 నాటితో కంపేర్ చేస్తే 2019-24 మధ్య అంటే లిక్కరు వదిలించుకోవాలి అని చెప్పని రీహాబిలిటేషన్ సెంటర్స్కి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. అలాగే లివర్ అండ్ కిడ్నీ సమస్యలు విపరీతంగా పెరిగిపోయినాయి. కార్డియాక్ అరెస్ట్ తోటి చాలామంది పనిచేసే ఏజ్ గ్రూప్లో ఉన్న యువత చనిపోయారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల్ ఆఫ్ సడన్ 70% రేట్లు హైక్ చేసేటప్పటికి నాటుసారాకి ఎడిక్ట్ అయ్యి జంగారెడ్డిగూడెం ఒక్క దగ్గరే 26 మంది చనిపోయారు నాటుసారా వికటించి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వాళ్ళ నాయకుల ద్వారా డిస్టిలరీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ డిస్టిలరీస్ నుంచి బ్రోవరేజెస్ కార్పొరేషన్ కొనుగోలు చేసే దాంట్లో ఈ రాజ్ కాసిరెడ్డి లాంటి వాళ్ళు మీ పర్టికులర్ బ్రాండ్లు కొనుగోలు చేయడం కోసం ప్రభుత్వానికి కేసు కిందని మామూలు ఇవ్వాలి అని చెప్పని అంటే అవినీతికి తెరలేపారు. పైగా మొన్న విజయసాయిరెడ్డి గారు స్పష్టం చేసిన వివరాల ప్రకారం రాజ్ కాసిరెడ్డి, ఐఏఎస్ అధికారులు, బ్రోవరేజెస్ కార్పొరేషన్ అధికారులు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, డిస్టిలరీ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా విజయసాయిరెడ్డి గారి ఇంట్లోనే సమావేశమై మద్యం పాలసీ గురించి చర్చించారంట. మనకి ఇది ఎక్కడో విన్నట్టుగా లేదు. ఢిల్లీ మద్యం పాలసీ తయారు చేసేటప్పుడు సౌత్ ఇండియా నుంచి వ్యాపారస్తులు వెళ్ళి మద్యం పాలసీ వ్యాపారస్తులకు అనుకూలంగా ఎలా రూపొందించాలి అని చెప్పని వీళ్ళు ఇచ్చిన సూచన మేరకే ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది అని చెప్పాను కదా, కేసు నమోదైంది అక్కడ. కొత్త మద్యం పాలసీ వ్యాపారస్తులకు అనుకూలంగా తయారు చేయడం కోసం అని కదా వీళ్ళు 100 కోట్ల రూపాయలు మామూలు ఇచ్చారు అని చెప్పని ముఖ్యమంత్రితో సహా అరెస్ట్ చేసి జైల్లో ఉంచింది. వేల కోట్ల రూపాయల అధిపతులైన శరచంద్రారెడ్డి వంటి వాళ్ళని కూడా జైలు పాలు చేసింది. మరి వాళ్ళ అదే ఆరోపణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మద్యం పాలసీ గురించి సచివాలయంలో జరగాల్సిన సమావేశాలు ఒక ప్రైవేట్ ప్లేస్లో జరగటం ఏంటి, రాజకీయ నాయకులతోటి సమావేశాలు జరపడం ఏంటి? అసలు రాజకీయ నాయకులకి ఏం సంబంధం? ప్రోటోకాల్ ప్రకారం ఎక్సైజ్ మినిస్టర్తో సంబంధం ఉంటుంది, సీఎంతో సంబంధం ఉంటుంది, ప్రిన్సిపల్ సెక్రటరీతో సంబంధం ఉంటుంది. అంతేగాని వైసీపీ పార్టీ నాయకులకి ఏం సంబంధం? కానీ వీళ్ళందరూ సమావేశాలు జరిపారు, సమావేశాల్లో పాల్గొన్నారని చెప్పి నిర్ధారణ అయింది కదా. ఇలా 3-4 వేల కోట్ల రూపాయలు డిస్టిలరీస్ నుంచి ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని క్యాష్ హ్యాండ్లర్సు, క్యాష్ కొరియర్సు, క్యాష్ ఆర్గనైజర్సు, అంటే అసలు ఆ బిరుదులు చూడు, ఆ పదవులు, ఈ విధమైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వేల కోట్ల రూపాయల అక్రమం మామూళ్ళకి కింగ్ పిన్ లాగా వ్యవహరించింది రాజ్ కాసిరెడ్డి. ఈ రాజ్ కాసిరెడ్డి అరెస్ట్ అయ్యాడు. అరెస్టుకి కూడా ఎన్ని డ్రామాలు వేశాడు. 4 సార్లు సిట్ అధికారులు నోటీసులు ఇస్తే రెస్పాండ్ అవ్వాల. చివరికి నిన్న హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ వాయిదా పడిన తర్వాత ఇతను ఎక్కడున్నాడు అనే సమాచారం అధికారులకు తెలిసి ఇతను వెంటాడతా మొదలుపెట్టిన తర్వాత, ఇతని కుటుంబ సభ్యుల్ని వెంటాడతా మొదలుపెట్టిన తర్వాత, ఇతనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇతని కార్యాలయాల్లో దాడులు చేసి ఇతని ద్వారా జరిగిన పెట్టుబడులు, ఆర్థిక మూలాలు అన్నిటి సమాచారం సేకరించిన తర్వాత కాంట్రబట్టి సిచ్యుయేషన్లో నిన్నటికి నన్ను ఏం చేశాడు, నేను ఈరోజు విచారణకు వస్తానని చెప్పి నాకు ఆడియో క్లిప్ రిలీజ్ చేశాడు. వాస్తవంగా 19th రోజు, మొన్న 19th రోజు విచారణకు రమ్మన్నారు, స్కిప్ చేశాడు. స్కిప్ చేసింది కాక ఇక కాంట్రబట్టి సిచ్యుయేషన్ ఎరేజ్ అయ్యేటప్పటికి ఆడియో క్లిప్లో ఈరోజు విచారణకు వస్తాను అన్నాడు. వస్తానన్న వ్యక్తి ఏం చేశాడు, మారు పేరుతోటి నువ్వు విచారణకు సహకరించే ఉద్దేశం ఉంటే నీ అసలు పేరుతోటి రావచ్చుగా, ఫ్లైట్లో మారు పేరుతో ఎందుకు టికెట్ బుక్ చేసుకున్నావు? అంటే ఖచ్చితంగా
పరారీ అవ్వబోటానికి సిద్ధపడుతున్నావు అనే కదా. ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్కి సమాచారం అందింది. నిన్న ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.